ప్రజా సమస్యల పోరాట కమిటీ ప్రతినిధులు మన్యం జానయ్య, ఆకుమల రహీం, సత్యనారాయణ, మహమ్మద్ రఫీ తదితర నాయకులు కలిసి క్రిస్టియన్ మైనార్టీ వారికి శ్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుండి క్రిస్టియన్ మైనార్టీ వారికి శ్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా ఉన్నత అధికారులకు వినతులు సమర్పించినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు త్వరలో క్రిస్టియన్స్కు శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ప్రజా సమస్యలపై పోరాట ఎగ్జిక్యూటివ్ కమిటీగా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి మేము వచ్చి ఉన్నాము. విశేషించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆయా ప్రజా సంఘాల నాయకులు, నంద్యాల ప్రజల యొక్క సమస్యలపై పోరాడుతూ ఉన్నటువంటి పోరాట కమిటీ నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడానికి వచ్చిన విషయం ఏమిటంటే, దరిదాపుగా 2014 నుండి ఇప్పుడు 2025వ సంవత్సరంగా వస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కూడా అనేక మందికి బరియల్ గ్రౌండ్ సమస్య అయితేనేమి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయం అయితేనేమి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. నంద్యాల పట్టణంలో విస్తారమైనటువంటి దళిత క్రైస్తవ మైనారిటీలు ఉన్నారు. అయినప్పటికీ కూడాను సరైన వసతులు కూడినటువంటి శ్మశాన వాటిక స్థలం కేటాయింపు కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హైందవ, మహమ్మదీయ, క్రైస్తవేతర ప్రజా సంఘాల నాయకులు, ఆయా రాజకీయ ప్రముఖులు అందరూ కలిసి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఒక విన్నపాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. దయచేసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా త్వరగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక జీవో దళితులకు, క్రిస్టియన్ మైనార్టీలకు బరియల్ గ్రౌండ్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ నిర్మిస్తామని మైనార్టీ శాఖ డిపార్ట్మెంట్ తెలియజేసింది. కాబట్టి త్వరగా ఎంక్వైరీ చేసి ఆ యొక్క బరియల్ గ్రౌండ్ కు స్థలాన్ని కేటాయించాలని, కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని కోరుతూ ఉన్నాం. అందరికీ వందనాలు. ఈ రోజు నంద్యాల పట్టణంలోని ప్రజా సమస్యలపై పోరాట కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారిని కలవడానికి వచ్చినాము. ఈ రోజు హిందువులము, ముస్లింలు, క్రిస్టియన్లు అందరం బాయిగా ఈ భారతదేశంలో ఉంటూ సోదర భావంతో, స్నేహభావంతో మనందరం కలిసిమెలిసి జీవిస్తున్నాము. అందులో భాగంగానే మా క్రిస్టియన్ సోదరుల యొక్క సమస్య పైన జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఎక్కడైతే హిందువులకు కానీ, క్రిస్టియన్లకు కానీ, ముస్లింలకు కానీ శ్మశాన వాటికలకు స్థలాలు లేకపోతే ప్రభుత్వమే వాటికి స్థలాలు కేటాయించాలి. ప్రభుత్వ భూములు ఉంటే, ఒకవేళ ప్రభుత్వ భూములు లేకపోతే ప్రైవేటు భూమినైనా కొనిచ్చి వారికి శ్మశాన వాటికల కొరకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వము జీవో ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజా సమస్యలపై పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే, నూతనగా వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా జీవో పాస్ చేయడం జరిగింది. ఈరోజు క్రిస్టియన్లకు, మైనార్టీలకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తా అని చెప్పి, వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తా అని చెప్పి జీవో ఏర్పాటు చేసింది. నంద్యాలలో ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో 11 నెలలైనా కూడా ఈ రోజు వరకు దాదాపు 2014 నుంచి నేటి వరకు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఈ రోజు బరియల్ గ్రౌండ్ లేకపోవడం చాలా బాధాకరం. ఒక పక్క రాజకీయ నాయకులు కులాలు, మతాలు అతీతంగా ఎలక్షన్లు వచ్చేలోపే ఓట్లు వేయాలని చెప్పి ఆలోచనతో రాజకీయ నాయకులు గడప గడపకి ఇంటింటి తిరిగి ఓట్లు వేపించుకుంటారు తప్పనిచ్చి, క్రిస్టియన్ కులస్తులకు 60,000 ఓట్లు ఉంటే నంద్యాల టౌన్ పట్టణంలో కనీసం బరియల్ గ్రౌండ్ ఉందా లేదా ఆలోచనతో కూడా ఈ రోజు రాజకీయ నాయకులు ఆలోచించే దుస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తున్నాం. పోరాట కమిటీ ఆధ్వర్యంలో కుల మతాలకు ఆత్మీయంగా ఈ పోరాట కమిటీలో ముస్లింలు, క్రిస్టియన్లు, హిందూ సోదరులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఉన్నారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం అంటే, ఒక సమస్యపై అందరం కలిసికట్టుగా పోరాడాలని ఈ కమిటీని నిర్ణయించినాము. అలాగే ఈరోజు మన జిల్లా కార్యాలయం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటిక లేదు. ఉన్న శ్మశాన వాటిక సరిపోవడం లేదు. జనాభా పరంగా 65,000 జనాభా ఉంది. ఉన్న శ్మశాన వాటికలకు ఇబ్బంది ఉంది. నంద్యాల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలను ఆధారం చేసుకొని మేము జిల్లా కలెక్టర్ వారికి రిప్రజెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. నంద్యాల పట్టణంలో క్రిస్టియన్ జేసీ వాళ్లకు, క్రిస్టియన్ మతస్థులకు శ్మశాన వాటిక లేదు కనుక వాళ్ళకు ఇబ్బందిగా ఉంది కనుక వాళ్ళకి స్థలం కేటాయించాలని చెప్పి మేము ఈ సంఘం తరఫున చెప్తున్నాము.